హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో స్టోర్ బియ్యంతో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కలర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. రేషన్ బియ్యంతో మనం ఇంట్లో వాడుకునే ఫుడ్ కలర్స్తోని ఈ కలర్స్ అన్నీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. మనం ఇప్పుడు సంక్రాంతికి, న్యూ ఇయర్‌కి ఎక్కువ కలర్స్ వాడుతూ ఉంటాం కదా! అలాగే రంగోలీ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా ఈ కలర్స్ చాలా బాగా వస్తాయి. పోతేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్ మనం బయట కొనే కలర్ల కన్నా ఈ కలర్‌తో చాలా ఈజీగా ఏసేసుకోవచ్చు. కొంతమందికి వరిపిండితోనే ముగ్గు పెట్టాలి అనుకుంటారు కదా! అలా బియ్యం పిండితో ముగ్గు పెట్టాలన్న సాటిస్ఫాక్షన్ కూడా కలుగుతుంది. ఈ కలర్స్ ఉపయోగించి ముగ్గులేస్తే గనక మనం బియ్యం పిండితో పెట్టాము అనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం తయారు చేసుకున్న కలర్‌తో ముగ్గులేసుకుంటే మరింత బాగుంటుంది కదా! ఒకసారి మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ముందుగా అయితే నేను ఆర్‌జీబీ కలర్స్ అంటారు కదా! రెడ్, గ్రీను, ఆరెంజ్ తీసుకున్నాను. అవి కాకుండా మనం ఇంట్లో వాడుకునే ఉజాల బాటిల్‌లో బ్లూ కలర్ కోసం తీసుకున్నాను. వీటన్నిటిని తయారు చేయడానికి వరిపిండిని తీసుకున్నాను. 1 కేజీ వరకు వరిపిండి తీసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే బ్లూ కలర్‌ది తయారు చేసుకోవడానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకున్నాను. బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. మనం ఇలా బియ్యం పిండిలో కలుపుకున్నట్లే బియ్యంలో కూడా కలుపుకొని బియ్యాన్ని ఆరబెట్టుకున్నాక వాటిని మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇందులో కొద్దిగా 4, 5 డ్రాప్స్‌లు ఉజాలా డ్రాప్స్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలర్స్ ఎప్పుడు చేత్తో కలిపితేనే మంచిగా కలిసిపోయి మంచి కలర్ అనేది వస్తుంది. దీన్ని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు యెల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఈ ఫుడ్ కలర్స్ చాలా తక్కువ రేట్‌లోనే దొరికినాయండి. ఒక్కొక్క బాటిల్ రూ. 5 అలా పడుతుంది. నేను చేసుకున్న కలర్స్‌కి చాలా కొద్దిగా అయితేనే వాడాను. మీకు లైట్ యెల్లో కలర్ కావాలితే కొద్దిగానే ఈ ఫుడ్ కలర్ వేసుకొని, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి చాలా మంచి కలర్ వచ్చింది. అలాగే డార్క్ యెల్లో కలర్ కావాలితే గనక మరి కాస్త ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ తయారు చేసుకోవడానికి మరి కాస్త వరిపిండిని తీసుకొని దాంట్లో గ్రీన్ కలర్ పౌడర్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను. గ్రీన్ కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుందండి. లైట్‌గా కావాలితే లైట్ కలర్ కలుపుకోవచ్చు. మీకు డార్క్‌గా కావాలితే మరింత ఎక్కువ ఫుడ్ కలర్స్ ఎస్తే గనక ఇంకా డార్క్‌గా మంచి కలర్ వస్తుంది. అలాగే మళ్ళీ రెడ్ కలర్ కోసం ఇంకో వరిపిండి తీసుకొని కొద్దిగానే రెడ్ కలర్ వేసుకున్నాను. ఇది లైట్ ఆరెంజ్ కలర్‌లోకి వస్తుంది. దీన్ని బాగా కలుపుకొని వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే రెడ్ కలర్‌తో మనం ఆరెంజ్ కలరు చేయొచ్చు. అదే రెడ్ కలర్ కూడా తయారు చేయొచ్చు. కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ఆరెంజ్ కలర్ వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది. మరి కాస్త ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకుంటే గనక ఆ రెడ్ కలర్ వస్తుందండి. రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం పింక్ కలర్ ఎలా వస్తుందంటే చూడండి కొద్దిగా బియ్యం పిండి తీసుకుని దాంట్లోకి ఒక బీట్రూట్‌ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, ఆ రసాన్ని తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. చాలా మంచిగా పింక్ కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా ముగ్గులేయడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఆరిపోనివ్వాలండి. ఆరిపోయాక మాత్రమే వీటన్నిటిని మిక్సీ జార్‌లో ఏసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మనం ముగ్గు పెట్టుకోవడానికి ఈజీగా కలర్స్ వచ్చేస్తాయి. అలాగే ఈ 3 కలర్స్ ఉపయోగించి చాలా చాలా రకాల కలర్స్ తయారు చేసుకోవచ్చు. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతది అని చూపించలేదు. మనకి అందరికీ తెలిసే ఉంటది కదా! ఈ కలర్స్ వేరే వేరే కలర్స్ కలుపుకుంటే వేరే వేరే వేరియేషన్‌లో కలర్స్ వస్తాయి కదా! అవన్నీ మీరు చూసి ట్రై చేయండి. ఆరెంజ్ కలర్ కలుపుకున్నాం కదా! దాంట్లో మరి కాస్త ఫుడ్ కలర్ కలిపితే ఈ విధంగా ఫుల్ రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఇవి కాకుండా మనం ఇంట్లో పసుపు, కుంకుమ ఉంటుంది కదా! అలాగే వరిపిండి. మీకు ఇంకా ఏమేమి కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్నీ ఈ 3 రంగులతో తయారు చేసుకోవచ్చు. నేను ఒక ఐడియా కోసం చెప్పాను. ఇలా కలిపి పెట్టుకున్న కలర్స్ అన్నిటిని నీడలో ఒక రోజంతా ఆరనివ్వాలి. ఆరిపోయాక మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఫ్యాన్ గాలిలో కూడా ఆరబెట్టేసుకోవచ్చండి. ఇలా ఒకసారి చేసుకొని ఉంచుకుంటే చాలా రోజుల వరకు ఈ కలర్స్ అన్నీ వాడేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
మీరు కూడా ఈ కలర్స్ అన్ని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.